హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ సంక్రాంతి ఇంకా కనుమ 2 డేస్ వ్లాగ్ అనమాట. నేను 2 డేస్ది కలిపి ఒకటే వీడియోలో పెట్టేస్తున్నాను. ఇది ఇంకా సంక్రాంతి నైట్ మేము కింద వాకిట్లో ఇలా ముగ్గులేస్తున్నాము. నేను డిన్నర్ అదంతా చేసేసిన తర్వాత ఇలా ముగ్గులేయడం స్టార్ట్ చేసాం. మేము ఇంకా మా ఇంటి ఎదురుగా వాళ్ళు కూడా ముగ్గులేస్తున్నారు. ఇంకా నేను వాళ్ళు ముచ్చట్లు చెప్పుకుంటా ఇలా ముగ్గులేస్తూ ఉన్నాము. నేను ఈ ముగ్గులు వేస్తుంటే మా కింద పోర్షన్లో ఉన్న అబ్బాయి వచ్చి అక్క ఏమన్నా హెల్ప్ చేయనా అని అడిగాడు. అయితే నాకు కొంచెం కలర్స్ దిద్ది పెట్టు చాలు అన్న. ఇక తను కలర్స్ దిద్దడం వల్ల నాకు తొందరగా అయిపోయింది అనమాట ముగ్గులు వేయటం. నేను అనుకున్నా మీరు కలర్ చల్లారు కదా చేద్దాం అనుకుని వెళ్ళిందిరా మర్చిపోయా. మామూలు ఎల్లో కలరే మీరు ఇలా వాటర్ లో కలిపారా? అది ముక్కు అమ్మే వాళ్ళు అమ్ముతారనమాట. అది ఖాళీ వాటర్ లో కలిపి ఇట్లీస్ట్ చల్లాలంటే ఇట్లా పారవేసేటట్టు చల్లేసారు. అది కెమికల్ అక్క. నువ్వు అప్పుడు వాటర్ అందుకే అడిపించిన వంచుతోటి 5 o'clock అదే మళ్ళీ వాటర్ కలిపి అది నేను అదే అసలు చల్లారన్నారు. మళ్ళీ పైప్ పెట్టేసని అనుకుంటా. అది తెలియలా. చాలా బాగా వేస్తుంది. నువ్వు అంటే తిని రావడం తిని పడుకుంటాయి అక్క. ఇది రాయండి అంటే కలర్ ఏవా? కలరా? కలర్ ఏం ఇప్పుడు సంక్రాంతినే రాయాలి అక్కడ. పొంగల్ అయితే షార్ట్ అయిపోతుంది. పింకీ చూడోసారి బాగుంది ఇది కూడా. ఆహా, మీ పొంగలికి కింద అది స్టవ్ మీద ఉన్నట్లుగా కూడా వేసావా? హలో, గుడ్ మార్నింగ్. పండగలకి మీరు రాత్రంతా పెద్ద ముగ్గులు వేస్తారు కదా, అవి పొద్దున్నే లేచినాక ఎర్రగానే మీరు ముగ్గుల్ని చూసుకుంటారా? నేను ఎక్కడ చూసుకుంటారు. అవి ఎలా ఉన్నాయో ఒకసారి చూసి వస్తా. ఇక్కడేమో ఇది మా వాకిట్లో ముగ్గు. ఇది మా ఎదురు వాకిట్లో. ఇది వచ్చేసి మా కింద. ఇక్కడ చిన్న గేటు దగ్గర రాత్రి తడిగా ఉందని చెప్పేసి వేయలేదన్నమాట ముగ్గు. ఇంకా మా చిన్న పోర్షన్ వాళ్ళు ఇక్కడ పిల్లల్ని పెట్టుకొని ఆమె వేస్తూ ఉంది ఇక్కడ ముగ్గు. తీద్దామని ట్రై చేశాను, కానీ ఆ చెట్టు అడ్డం ఉంది, అందుకని ఏం కనిపించలేదు మీకు. ఇదంతా వచ్చేసి ఇంకా ఈవినింగ్ అనమాట. నేను సంక్రాంతి రోజు నేను పెద్దగా వీడియో ఏం తీయలేదు. ఇక్కడ హైదరాబాద్లో మాత్రం ఫుల్ గాలిపటాలు ఎగిరేశారు చాలామంది. ఎక్కడ చూసినా బయటకు వెళ్తానికి కూడా ఇప్పుడు లేదు కదా, అందుకని అందరూ వాళ్ళ ఇళ్ళ మీద చేరేసి చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ గాలిపటాలు ఎగిరేస్తూ ఉన్నారు. అదే మీకు చూపిస్తున్నా. ఈ వీడియోస్లో అంత క్లియర్గా కనిపించట్లేదు అనమాట.
సంక్రాంతిలో ఈ కనుమ రోజు చేసుకుంటాము, పెద్దలకు పెట్టుకోవడం అదంతా మాకు ఈ రోజే ఉంటుంది. అందుకని చెప్పేసి మేము ఇవాళ చేసుకుంటాం. ఇంకా నేను ఇలా రెడీ అయిపోయాను. ఇంకా వంట ఏమీ అవ్వలేదు. ఇంకా కిందకి వెళ్ళి వంట చేయాలి, చూద్దాం. ఈరోజు నేను కట్టుకున్న శారీ నేను ఎప్పుడో హ్యాండ్ వర్క్ చేశాను. ఒకప్పుడు హ్యాండ్ వర్క్ బాగా ఫ్యాషన్ కదా, అప్పుడు చేసుకున్న శారీస్ అన్నమాట ఇవన్నీ. ఈ శారీ, ఈ బ్లౌజ్ అంతా నేను హ్యాండ్ వర్క్ చేసినయే. ఈ బ్లౌజ్ అయితే నేను ఎన్ని శారీస్ మీదకి వాడాను, చాలా వాటి మీదకి వాడాను. అన్నిటి మీదకి సెట్ అయిపోతుంది అనమాట ఈ బ్లౌజు. నాకు బాగా నచ్చుతుంది ఈ బ్లౌజ్ కూడా. ఇంకా ఈ హ్యాండ్ వర్క్ శారీస్ వచ్చేసి ఇప్పుడు బయట ఫంక్షన్స్కి కట్టలేము, ఎందుకంటే కొంచెం ఓల్డ్ మోడల్ అయిపోయింది కదా. బయటికి వెళ్ళినప్పుడు మనం ఏదైనా ఫ్యాన్సీ శారీ కానీ పట్టు చీరలు కానీ అలా కట్టుకెళ్తాము. ఇక ఇంట్లోనూ కట్టలేము. ఇలా పండగలు వచ్చినప్పుడు ఇలా కట్టేస్తూ ఉంటారనమాట పాతవి. ఏం కావాలి? ఇప్పుడు ఇంకా ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను. అటు ఒక పక్కన మటన్ వేసేసా, అంటే మటన్ కర్రీ స్టవ్ మీద పెట్టేశాను. ఈరోజు మటన్ ఇంకా కొంచెం గారెలు చేస్తున్నాను, కొంచెం స్వీట్ చేస్తా. ఇక్కడ ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను. ఇలా రెడీ అయిన రోజు ఉల్లిపాయలు కట్ చేస్తుంటే నా ఐలైనర్ ఎక్కడ పాడైపోద్దో అని నాకు బాధేసేస్తుంది. మీకు కూడా అంతేనా? కనుమ రోజు మా వారికి ఆఫీస్ ఉంది, అందుకని తను పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోయారు. మేము వచ్చేసి ఈరోజు పెద్దలకు కదా పెట్టుకునేది, తను మధ్యాహ్నానికి వస్తే సరిపోతుంది. తను పూజ టయానికి వచ్చేస్తానన్నారు, అందుకని తను వచ్చేలోపు నేను వంట చేయాలి. కొంచెం టైం ఉంది కాబట్టి నిదానంగానే చేస్తున్నా, అంత కంగారేం లేదు. మా ఇంట్లో కనుమ రోజు మేము పెద్దలకి పూజ చేస్తాం కాబట్టి మేము ఖచ్చితంగా నాన్ వెజే చేస్తాం. ఈరోజు నేను మటన్ కర్రీ, ఇంకా కొంచెం గారెలు, ఇంకా పాయసం, ఇంకేం చేశాను, కొద్దిగా మటన్ బిర్యానీ కూడా చేశాను, అంతే. లేడీస్కి వంట చేయటం పెద్ద కష్టమే అనిపించదు, కానీ ఈ కూరగాయలు కట్ చేసుకోవడం, ఉల్లిపాయలు కట్ చేయడం, మసాలాలు రెడీ చేయడం అవే టైం పడుతుంది అనమాట. అవన్నీ రెడీ అయిపోయినాయి అంటే వంట చేయటం చాలా తొందరగా అయిపోతుంది, పెద్ద టైం ఏం పట్టదు. నేను ఇక్కడ వంట చేస్తున్నాను, మా మామయ్య గారేమో పూజకి అంతా రెడీ చేస్తున్నారు. ఈరోజు కొంచెం కుండ బిర్యానీ కూడా చేస్తున్నాను. లాస్ట్ టైం చేసినప్పుడు చూపిస్తానని చెప్పాను కదా, ఇప్పుడు చూపిస్తాను మీకు. ఈ మటన్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు వేసి ఆల్రెడీ ఉడికించేసాను. ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం పేస్ట్, ఇంకొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పెరుగు, ఒక 2 స్పూన్స్ చాలు. ఒక హాఫ్ లెమన్. ఇందులో కొంచెం గరం మసాలా, చాలు. ఇలా బాగా కట్ చేసిన పచ్చిమిర్చి 2, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. ఇది మొత్తం ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అట్టు పెట్టుకుంటే దీనికి బాగా పడుతుంది.
నా దగ్గర ఇలాంటి మట్టి కుండ ఉంది, నేను పట్టుకొని వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళు ఇచ్చారు కదా, అది నేను ఇప్పుడు దీంట్లోనే చేస్తున్నా. మీ దగ్గర వేరేది ఉంటే దాంట్లోనే చేసుకోండి. ఇప్పుడు నా దగ్గర ఇది ఉంది కదా, నేను దీంట్లో చేస్తున్నాను. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి దీంట్లో కొంచెం ఆయిల్ వేస్తాను. ఇది కొంచెం వేడైంది. ఇప్పుడు ఇందులో ఇలా బారుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేస్తాను. ఆనియన్స్ వేసేసిన తర్వాత ఒకసారి ఫ్రై చేసుకోవాలి, అది ఒకసారి కలుపుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేస్తే ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోతాయి. నేను రైస్ ఆల్రెడీ ఇక్కడ వండేసి పెట్టేశాను. ఈ ఫ్రై అయిన తర్వాత మటన్ రైస్ వేసేస్తే అయిపోతుంది. ఈ ఆనియన్ ఫ్రై అయిపోయినాయి, మనం తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కలిపి పెట్టుకున్న మటన్ వేసేసుకుందాం. ఇది ఒక 5 minutes ఉడకనిద్దాం. ఇలా ఉడుకుతున్న తర్వాత ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొంచెం వేసి ఆ తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసి మనం అంతకుముందే నేను ఈ రైస్ ఉడికించేసి పెట్టాను. ఈ రైస్ ఇందులో వేసేసుకోవడమే. ఇప్పుడు ఇందులో మళ్ళీ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్,
మూత పెట్టేసి ఇంకా సిమ్లో పెట్టేసేయాలి స్టవ్. ఒక 5 మినిట్స్లో ఆఫ్ చేసేసుకోవచ్చు. మనం కుండలో దమ్కి పెట్టిన తర్వాత ఎక్కువసేపు అవసరం లేదు. ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. ఎక్కువసేపు పెడితే మాడిపోతుంది. లాస్ట్ టైం అలానే నేను కొంచెం ఎక్కువసేపు పెట్టాను, కొద్దిగా అడుగంటింది. ఈసారి అందుకని 5 మినిట్స్లో ఆఫ్ చేసేస్తా. వంట అంతా అయిపోయింది. ఇంకా మనం పూజ దగ్గర బట్టలు పెట్టుకోవాలి కదా, అందుకని చెప్పేసి వచ్చాను. ఇది ఈ టాప్ మొన్న విశాల్ మెగా మార్ట్లో తీసుకొచ్చాము. విశాల్ మెగా మార్ట్లో కూడా చాలా తక్కువే ఉన్నాయి బట్టలు, అంటే కాస్ట్ తక్కువ ఉంది. అది కూడా నాకు డీమార్ట్లానే అనిపించింది. అక్కడ అన్నీ ఉన్నాయి, గ్రాసరీస్ ఉన్నాయి, మనకి బట్టలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి విశాల్ మెగా మార్ట్లో. చూడండి, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా బట్టలు ఇక్కడ పెట్టేస్తున్నా. మావయ్య గారు అన్నీ చేసేసారు. మా వారు వచ్చేస్తున్నారు. ఇంక ఇప్పుడు గారెలు వేసేస్తే రెడీ అయిపోతుంది. వచ్చినాక పైన పెట్టేస్తాం. బిర్యానీ రెడీ అయిపోయింది. ఇందులో పెట్టేస్తాం. రెండు షర్ట్లు పక్క కూర్చొని వేస్తున్నాను. అప్పుడెప్పుడు పట్టుకోండి ఏదో ఏది పెడతామో చూసి మరి ఏమనవా? అదే నేను ఇంకా రెడీ అయ్యాను అనుకుంటున్నాను. టౌన్ కోసం తెచ్చాను కదా, అక్కడ పెట్టానుగా. ఉంటే వస్తుంది. మసాజ్ చేయాలి. అంటే నేను మీతో కొట్టించుకొస్తాను అట్లనే అనిపించింది. వడక ఉంటుంది కదా అన్నట్టు కొంచెం ఇలా వేడిగా ఉంచాను. మీ దగ్గరగా అన్నారు కానీ అక్కడ పెట్టిన తర్వాత కదా కలిపేది. కనుమ రోజు మేము వండిన వంటలు ఇంకా కొత్త బట్టలు అన్నీ ఇలా పెట్టుకొని పూజ చేసుకుంటాము. అవన్నీ అలా పెట్టేసుకొని కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత కొంచెం బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చిన తర్వాత ఇంకా అందులోది కొంచెం ప్రసాదంలా తీసుకుంటాము. తీసుకున్న తర్వాత కట్మదంతా మేము పైన పెట్టొస్తాం అన్నమాట కాకులకి. అందరూ ఇంతే కదా. ఈ పెద్దల పండుగ రోజు చాలా వరకు వాళ్ళకి ఇష్టమైన వంటలే చేస్తారు. మేము కూడా అంతే, వాళ్ళకి ఇష్టమైన వంటలు చేసి పెడతాం ఇక్కడ.
అది ఆ పాయసమును వాటర్ గ్లాస్ కూడా తీసుకోవాలి. ఈ ప్లేట్లో ఉన్న భోజనాన్ని చాలా వరకు ఎప్పుడు మా వారే కలుపుతారు. తను బాగా కలిపి పెడతారు. అంటే ఇంకా మా అత్తయ్య వాళ్ళకి, ఇంకా నానమ్మ తాతయ్య వాళ్ళకి కూడా తినంటే చాలా ఇష్టం. ఇంకా అందుకని చెప్పేసి తిని చేతుల మీదుగానే కలిపిస్తారు. ఇలా కలిపేసేసి మాకు కూడా కొంచెం ఇలా ప్రసాదాలలాగా కొద్ది కొద్దిగా తీసేసుకున్న తర్వాత అందరం వెళ్ళి పైన పెట్టేసి వస్తాం. పైన పెట్టొచ్చిన కొంచెం సేపటికి మేము కూడా ఇంకా అందరం కలిసి ఇంకా భోజనం చేసేస్తున్నాం. ఇప్పుడే కొంచెం ఫోటో సెక్షన్ అయింది. ఈ ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను చూడండి. ఇంకా నా బ్యాటరీ డౌన్ అయిపోయింది అనమాట అండి. అండి టీ తాగుదామా? సరే పెట్టుకొస్తాను. వద్దా? ఫ్యాన్ ఆఫ్ చేయి. కాదు, పాలకి ఇక్కడ ఉంటుందా? టీకి కూడా ఇక్కడ సెకండ్ రాలో ఉంటాయి చూడు. నిజంగా అండి. బాబా, గిన్నెల గురించి నాకంటే తనకు తెలుసా అంట. అల్లం కావాలా? తెచ్చిస్తాంలే, టీ పెడుతున్నప్పుడు అల్లం అన్న తెచ్చిస్తాం మేము. ఆ మాత్రం హెల్ప్ చేస్తాం. ఒక్కడివే చేయలేవు, ఒక్కడివే చేయలేవు. సరే ఇవాళ కూడా గాలిపటాలు ఎగరేస్తున్నారు అందరూ. మైకులు పాటలు వినిపిస్తున్నాయి. ఇంకానా? ఈ ఫేస్ కనిపించట్లేదు. హలో, మా వారు పెట్టే టీ. మీ వారు అందరికీ తెలుసు ఆల్రెడీ. మా వారి స్పెషల్ ఛాయ్ అని చెప్తున్నా. సీరియస్ కాదు, ఇయర్ రింగ్స్ తీసేసాను, అందుకని డల్గా కనిపిస్తుంది. అవి చాలా బరువుగా ఉన్నాయి, అందుకని తీసేసాను. అండి ఇవాళ ఏంటి ఇంత బాగున్నావు? ఎప్పుడు ఇంతే, చూసే వాళ్ళ కళ్ళల్లో ఉంటది. టీ పెట్టతావా?
షుగర్ సరిపోయిందిలే, చూసావా? నేను ఎప్పుడూ చేయను, అది ఆల్రెడీ సరిపోతుంది. అబ్బా, పాలు ఎక్కువ పోసాను. 2 గ్లాసెసే. 2 గ్లాసెస్ 1.5 గ్లాసే పోయాలి. టీ ఇంకా ఉస్మానియా బిస్కెట్స్. ఆహా, చక్రాల స్పూన్ వద్దు. సరే, మేము పట్టుకురామా? మరీ ఇంత హెల్ప్ చేస్తే తట్టుకోలేను. ఇప్పుడు మా వారు పెట్టిన టీ ఎలా ఉందో చూద్దాం. కొంచెం వాటర్ కావాలా? ఇప్పుడు అంత కొట్టిన తర్వాత ఒక గ్లాస్ కింద పెట్టి తాగుతాం. ఉండు, ఉండు. వాటర్ కావాలా? నాకు కొంచెం అన్నా వాటర్ కావాలి. నాకు ముందు తాగాలి. సరే పట్టు. సారీ సారీ. నాకు కనపడదు అది. అరే స్వామి, నవ్వు. రంగు, రుచి, వాసన అద్భుతం. అంటే ఇదివరకు ఏంటండి యాడ్ వచ్చేది? బాగుంది టీ అండి. రెడ్ రోజ్, 3 టీ రోజెస్, అండి, టీ చాలా 3 బాగుంది. రోజెస్. టీ చాలా బాగుంది. రంగు, రుచి, చిక్కదనం. నీ చెప్పేది నువ్వేంటి? టీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. పెట్టించినందుకు థ్యాంక్ యూ. యూర్ వెల్కమ్. టీలో ఇలా ఉస్మానియా బిస్కెట్ నంచుకొని అవును, బాగుంటది. ఇలా తింటే చాలా బాగుంటది. ఉంటది అంతే. అవును, చాలా బాగుంటది బిస్కెట్. ఇవేమో నేను చేసిన చక్రాలు. చక్రాలు ఎలా ఉన్నాయి? చక్రాలు కూడా బాగుంది. చక్రాలు లాగానే ఉన్నాయి. బాగున్నాయి. అన్ని ఇలా రోజు అవసరం లేదు, కానీ వారానికి ఒక్కసారి ఇలా టీ పెట్టించారనుకో బాగుంటుంది. సరేనా? మొన్న కూడా పెట్టామనుకో, మొన్న 2 సార్లు ఈ వారం మొత్తం నేనే పెట్టా. మొత్తం మొన్న మధ్యలో నేను ఒక రోజు పెట్టాను, ఆ తర్వాత అంతా నువ్వే పెట్టావులే. అసలు అప్పుడే వీడియో తీయాల్సింది, అప్పుడు ఇంకా బాగా పెట్టావు. అంటే ఇవాళ బాగాలేదనగా కాదు, అంటే నేను అక్కడికి రాకుండా, నేను కొంచెం కూడా హెల్ప్ చేయకుండా నేను పడుకుంటే నువ్వే టీ పెట్టి తెచ్చిచ్చావు అని అర్థం. బాగా పెట్టావంటే. కొడుకుండే. అవును, నేను పడుకున్నాను కదా ఆ రోజు. పడుకుంటే చక్కగా టీ పెట్టి లేపావు. అవునా? అది బాగా పెట్టావంటే అర్థం, అది టేస్ట్ అని కాదు. క్రీమ్ బిస్కెట్ వేస్తాం. ఉన్నది చెప్తే అట్లనే ఉంటుంది. దేనికి మస్కా ఇది? దేనికి లేదు, ఏదన్నా ఉంటే అడగనా? ఇక్కడితో ఈ వీడియో నేను చేస్తున్నాను. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్,
షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.